నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని యోగవంతమైనటువంటి రోజులు చాలా రేర్గా వస్తుంటాయి. సంవత్సరంలో ఒక 4 పర్యాయాలు మాత్రమే. గుర్తుందా? లాస్ట్ టైం మీరు గురు పుష్యమి యోగం రోజే ఈ రింగ్ చేయించారు. అవును, గుర్తుందా? అవును. ఆ రోజు ఇస్తారా? ఉందా? నిన్నే తీసాను. మాకిచ్చి మీరు తీసేశారు. పెట్టుకో. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఆ సమయంలో చుట్టించిన ఉంగరం. అవును, మళ్ళీ ఇలా చుట్టించుకోవడానికి మళ్ళీ ఇంకొక రోజునిస్తోంది ప్రకృతి. రేపు 21వ తారీఖు గురువారం, పుష్యమి నక్షత్రం, గురు పుష్యామృత యోగంతో వస్తున్నటువంటి రోజు. మరి ఈ రోజుని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ రోజుకున్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? సాధనకి చాలా చాలా పెద్ద పీటను వేస్తూ ఉంటారు ఆ రోజున. మరి మీరైతే ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు ఆ రోజుని? మమ్మల్ని ఏం చేయమంటారు? అద్భుతమైన రోజు గురించి చెప్పావు పద్మిని. గురు పుష్యమి యోగం అంటే గురు భక్తులందరికీ కూడా చాలా ప్రీతి. ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ గురు పుష్యమి యోగం అనుకుంటారు. ఎందుకంటే గురు పుష్యమి యోగం రోజు ఎవరింట్లో అయితే నేను పూజ చేశానో వాళ్ళకి సక్సెస్, తిరుగులేని సక్సెస్, తిరుగులేని డబ్బు కూడా రావటం జరిగింది. చూసారు అది. లాస్ట్ 2 yearsలో గురు పుష్యమి యోగం రోజే ముహూర్తం చూసి వాళ్ళ ఇంట్లో పూజలు పెట్టడం జరిగింది. అసలు ఎంత వెల్త్, ప్రాస్పరిటీ వచ్చిందంటే వాళ్ళకి. అలాంటి ముహూర్త బలము ఈ యోగంలో ఉంది. అదే రోజు సర్వార్థ సిద్ధి యోగము, అమృత సిద్ధి యోగము, గురు పుష్యమి యోగం, ద కింగ్ ఆఫ్ నక్షత్ర అంటారు. పుష్యమి నక్షత్రము పుష్యమి నక్షత్రము గురువు కలిస్తే సక్సెస్ వస్తుంది. గురువు అంటే విజ్డము, ప్రాస్పరిటీ రెండు ఇచ్చేది అది. అలాగే గ్రోత్ని తీసుకొచ్చేది పుష్యమి నక్షత్రము, మనకి నారిష్మెంట్ తీసుకొచ్చేది పుష్యమి నక్షత్రమే. అందుకే ఈ యొక్క కాంబినేషన్ కోసము అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు నూతన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే గృహాలు చూడాలన్నా కొనాలన్నా కూడా శంకుస్థాపనలు, ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేయాలన్నా 10th అయిపోయింది ఇంటర్లో జాయిన్ అవుతాం, ఇంటర్ అయిపోయింది బీటెక్లో జాయిన్ అవుతాం, బీటెక్ అయిపోయింది ఏదైనా, లేదంటే కొత్త ఉద్యోగంలో చేరాలన్నా కూడా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఇంకా ముహూర్తాలు చూడాల్సిన అవసరమే లేదు. అసలు సక్సెస్ లేదు. నేను ఏదైనా ఒక కొత్త బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చీరల వ్యాపారమే పెడదాం అనుకుంటున్నాను, జ్యువెలరీయే పెడదాం అనుకుంటున్నాను, ఇంకేదో ఒక డిఫరెంట్ బిజినెస్, నేను కుకింగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా కూడా పెట్టుకోవడానికి అద్భుతమైన రోజు. ఆ రోజు గురువుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే ఆ రోజు అద్భుతమైన రోజు. గురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోవాలన్నా వెళ్ళి గురువుల్ని కలిసి, ఏదైనా గురువుల దగ్గర కుట్టి చేతులతో వెళ్ళకూడదు. ఫ్రూట్స్ తీసుకెళ్ళి గురువుకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఆ యొక్క బలము 100 రెట్లు ఉంటుంది, 100 times ఉంటుంది. మరి అట్లా మాకు లివింగ్ గురువు ఎవరు లేరండి అని అనే వాళ్ళ పరిస్థితి ఏమిటి? సాక్షాత్తు శ్రీపాద వల్లభులు, దత్తాత్రేయుడు, మేధా దక్షిణామూర్తి, ఈశ్వరుడు, వీళ్ళందరూ గురుస్వరూపాలే. వాళ్ళ ఆలయాలకు వెళ్ళి ఆయన్ని దర్శించుకొని నమస్కరించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, నామజపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మంత్ర జపం చేస్తే 100 రెట్లు ఫలితం ఆ రోజు, 100 times ఫలితం ఉంటుంది. లేదా నేను పెసర బంగారం కొనుక్కుంటాను, నేను ఇంత వెండి కొనుక్కుంటానంటే కొనుక్కోవచ్చు. అలాగే మీరు దాన ధర్మాలు చేస్తే ఆ రోజు చాలా మంచిది. ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్, ఎల్లో కలరు గురువుకి చాలా ఇష్టం. తీసుకెళ్ళి గురువులకి ఇవ్వండి, దేవాలయాల్లో ఇవ్వండి చక్కగా. లేదా పులిహార చేసుకెళ్ళండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. పసుపు రంగు వస్త్రాలు ఇవ్వండి. అనాథ పిల్లలకి వాళ్ళకి కూడా మీకు తగినది దానం చేయండి. ఎల్లో కలర్ స్వీట్స్ పంచండి, చాలా మంచిది. ఎల్లోకి సంబంధించి ఏది డొనేట్ చేసినా ఆ రోజు చాలా మంచిది. అలాగే ప్రతి ఒక్కరు ఆ రోజు పసుపుని స్నానం చేసే నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. అలాగే పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. పసుపు వేయండి, మట్టి ప్రమితికి పసుపు రాసి అందులో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. వరుసగా చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నారు. అంటే అలవాటు కదా ఇటువంటి రోజులను అసలు వదులుకోరు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మీరు వెలిగించే దీపంలో లవంగాలు, యాలుకలు, చెక్క, దాల్చిన చెక్క వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ధన కనక వస్తు వాహనాలు, కొత్త వాహనాలు కొనుక్కోవటానికి కూడా అద్భుతమైన రోజు. అవును. ఇంకా కొత్త వాహనాల కోసం ముహూర్తం చెప్పండి అని అనాల్సిన అవసరమే లేదు. ఇటువంటి రోజు చక్కగా వెళ్ళి కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు. కొత్త ఔషధాలు, కొత్తగా నేను మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి, నాకు వద్దు ఈ వ్యాధులు ఇంకా అనుకొని అన్నీ పడేసి కొత్తగా మెడిసిన్ స్టార్ట్ చేస్తే అది కూడా మీ ఆరోగ్యం బాగుంటుందన్నమాట.
అలాంటి అద్భుతమైన రోజు ఆ రోజు. ఇక జపించాల్సిన మంత్రం గురు దత్తాత్రేయ మంత్రం చెప్తాను, ఎందుకంటే గురువు అనుగ్రహం కావాలి. సింపుల్ మంత్రం అయితే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే చాంటింగ్ చేసుకోండి. గురుముఖత ఇచ్చాను కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయ నమః. లేదా వచ్చి మీ పీఠంకి వచ్చి తీసుకుంటామమ్మా మాకు ఇవ్వండి, మంత్రోపదేశం ఇవ్వండి అంటే తప్పకుండా ఇస్తాం. మీరు ఉంటారు ప్రత్యేకంగా ఆ రోజు గురువారం అయితే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఉంటాను పీఠంలోనే. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అక్క ఎప్పుడు ఉంటారు. నేను అదే చెప్తాను, గురువారం అయితే ఖచ్చితంగా మాక్సిమం ఉంటారు. ప్రతి గురువారాలు ఖచ్చితంగా ఉంటాం. తర్వాత దత్తాత్రేయ స్వామి స్తోత్రం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే. బ్యూటిఫుల్. అది కూడా చదువుకోవచ్చు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం, సర్వ రోగాల్ని కూడా హరింపజేస్తారు. సర్వరోగం హరం దత్తాత్రేయం అహం భజే. అద్భుతం. ఎన్నిసార్లు చేయమంటారు ఇది? 108 సార్లు. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళందరూ ఈ స్తోత్రాన్ని, ఆ స్తోత్రం కూడా నేను పంపిస్తాను. ఇంకా గురువుని చేరుకోవాలి, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కావాలి, మాకు గురువు అనుగ్రహం కావాలి, తొందరగా మాకు అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ రోజును తప్పకుండా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటారు గురుభక్తులు, ఎప్పుడు మాకు గురువు అనుగ్రహం లభిస్తుంది, ఎప్పుడు అనుగ్రహం లభిస్తుంది అని. ఇలాంటి యోగాలప్పుడు గురువు పాదాలు పట్టుకొని వదలకూడదు. దత్తాత్రేయ స్వామి శ్రీపాదుల వారిని పట్టుకొని అస్సలు వదలకూడదు. అద్భుతం. వదిలే ప్రసక్తే లేదు. ఇంతలాగా ప్రతి ఒక్కరితో కూడా చెప్పించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయడం అని అంటే అది బాగా వెళ్ళాలి దానికి, ఎందుకంటే దానికి ఆ పవర్ ఉంది, తెలియాలి, అవేర్నెస్ బాగా పెరగాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అడగటం కానీ వచ్చినప్పుడల్లా గుర్తు చేయటం కానీ చేస్తాం. అసలు ఈ యోగం కోసం ఎదురు చూస్తాము. అసలు ఈ యోగ ముహూర్త బలం తెలిసిన వాళ్ళు ఈ ముహూర్తాన్ని వదులుకోరు, ఆ రోజును వదులుకోరు. గురువారం రోజు గురు పుష్యమి నక్షత్రం వచ్చింది, సర్వార్థ సిద్ధి యోగం వచ్చింది, అమృత సిద్ధి యోగం వచ్చింది. గురువారం ఉదయం నుంచి మరనాడు తెల్లవారుజాము వరకు ఉంది. అవును. ఎంతటి మొత్తం రోజంతా హ్యాపీగా యూటిలైజ్ హ్యాపీగా ఉంది. ఎంత సాధన చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. ఖచ్చితంగా గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి పుష్యార్క యోగ రోజుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనసు. అయితే పిల్లలకి ఏమైనా మీరు సేవింగ్స్ చేయాలంటే, చిన్న పిల్లలు 1 year పిల్లలు, వాళ్ళకి ఏమైనా మేము 5,000 కడితే 25 years వస్తే ఎంత వస్తుందంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పిల్లల పేరు మీద చేసుకోవడానికి కూడా అద్భుతమైన రోజు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ రోజున గనక వాళ్ళ పేరు మీద ఒక 5,000 వేస్తే, నేను అలాగే వేశాను మా పాపకి, కరెక్ట్గా 20 years వచ్చేసరికి అది 1,50,000 వచ్చింది. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, పిల్లల కోసం చేసుకోవచ్చు. ముందుగానే రీసెర్చ్ చేసి పెట్టుకోండి. ఆ రోజున మొత్తం రోజంతా ఉంది కాబట్టి పిల్లల చదువులకే ఉపయోగపడతాయి. అది మనం ఎంతో ఖర్చు పెడతాం, ఆ రోజు అనేది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. రైట్. అలాంటివి చేసుకోవచ్చు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. జై గురుదత్త. జై గురుదత్త.